హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ మదిన పోచమ్మ దగ్గరికి అయితే వచ్చామండి. మేము ఓదెల అయితే వెళ్ళాము. అక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే ఉంది మదిన పోచమ్మ. చాలాసార్లు ఓదెల వచ్చాం కానీ ఈ పోచమ్మ దగ్గరికి అయితే ఎప్పుడు కూడా రాలేదు. ఇదే ఫస్ట్ టైం అయితే రావడం. అయితే చాలా బాగుంది టెంపుల్ అయితే. ఒకసారి మీరు ఒకవేళ వచ్చింటే మాత్రం కంపల్సరీ చూసి వెళ్ళండి. చాలా బాగుందండి, దర్శనం చేసుకోండి. ఇక్కడ కొంతమంది అందరూ కూడా బోనాలు ఫస్ట్ అమ్మవారికి ఇక్కడ బోనం పోసిన తర్వాతనే అక్కడికైతే వెళ్ళి మళ్ళీ వదిల మల్లన్న స్వామికి అయితే బోనాలు అయితే పోస్తారంటండి. నాకైతే తెలియదు, మేము అలా అయితే చేయము. ఇదే ఫస్ట్ టైం అలా దర్శనం చేసుకుందామని అయితే వచ్చాము. ఇదంతా చాలా బాగుంటుందండి. ఇక్కడ అందరూ కూడా బోనాలు ఇక్కడే పోసుకుంటారు. చాలామంది కూడా రూమ్స్ కొన్నే ఉంటాయి ఇక్కడ, ఎక్కువ ఏమి ఉండవండి. ఇక్కడ బయట ఎక్కువ పోస్తుంటారు. మేమైతే ఇందులో అయితే ఒక రూమ్ అయితే తీసుకున్నామండి. ఇప్పుడు నేను చూపించిన టెంపుల్ అయితే అదేనండి. అక్కడ కోని కోసుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడైతే వండుకొని తింటానండి. రోడ్డు అటు సైడ్ ఏమో పోచమ్మ సైడ్ అంతా కూడా వండుకొని తినవచ్చు అక్కడ. ఇక్కడ ఈ సైడ్ ఏమో అంతా కూడా వదిల మల్లన్నకి బోనాలు అయితే పోస్తారండి. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ ఒక సినిమా షూటింగ్ అయితే జరిగింది. అదేంటనేది మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. తమన్నా గారండి హీరోయిన్ అయితే. ఇక్కడే మర్రి చెట్టు కింద అయితే జరిగింది. ఇదంతా కూడా పొలాలు వేసినప్పుడు అయితే చాలా బాగుంటుంది పచ్చదనంతో. అదంతా కూడా పొలాన్ని అయిపోయండి, వడ్లు అయితే ఎండేశారు అక్కడ. సో మా దర్శనం కానీ అన్నీ కూడా అయిపోయాయండి. ఇప్పుడైతే అలా తిరుగుదామని అయితే వచ్చాము బయటికి. అయ్యప్ప స్వాములు అయితే చాలామంది వచ్చారండి. ఇది ఎండింగ్ టైం కానీ అందుకే వచ్చారు. ఇది వీడియో తీసి అయితే చాలా రోజులు అవుతుంది, నేను అసలు అప్లోడ్ చేయలేదు. ఇది ఇప్పుడే చేస్తున్నానండి. షాప్లో ఏదైనా బొమ్మ తీసుకుందామని అయితే వచ్చామండి మా వాడికి. అసలు ఎట్లా రేట్లు చెప్తున్నారంటే చాలా చెప్తున్నారండి. ఇక్కడ తక్కువ షాపులు ఉన్నాయి, అందుకని వాళ్ళు చెప్పింది రేట్ అన్నట్టుగా ఉంది. ఒక సబ్బు తీసుకోవాలన్నా కూడా మనకు 10 రూపీస్కి వస్తుంది, కానీ ఇక్కడ 20 రూపీస్ అండి. అలా ఉంది, అంత రేట్లు అయితే చెప్తున్నారు. ఇక మనం వాళ్ళు చెప్పినట్టు వినాలా అని ఉందండి ఇక్కడైతే. ఇది కోనేరు ఇప్పుడు చూస్తుంది, నేను ఫస్ట్ టైం చూడడం. చాలాసార్లు వచ్చాను కానీ అలా బోనం కాడే ఉండాల్సి వస్తుంది నాకైతే. బోనం ఎందుకంటే నేనే చేస్తాను కాబట్టి ఎక్కడికి విజిట్ చేయలేదు ప్లేస్ అయితే. చూడండి ఇక్కడ దర్శనం అయితే అన్నీ కూడా చేసేసుకున్నాము. ఇంటికి వెళ్ళే టైంలో అయితే ఇక్కడ కూర్చున్నామండి చింత చెట్టు కింద, బస్సు వస్తుందని. ఎద్దుల బండి అయితే నా చిన్నప్పుడు మా తాతయ్య దగ్గర అయితే చూశాను, ఇప్పుడు చూస్తున్నాను మళ్ళీ. అంటే చూశాను బట్ ఎక్కలేదండి. చిన్నప్పుడు అయితే చాలా ఆడుకునే వాళ్ళం ఎద్దుల బండిలో. మేమైతే బోనాలు అయితే కంప్లీట్ అయిపోయాయండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్